అధికార విపక్ష నేతల మధ్య వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ విషయాల్లోకి చొప్పించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వైసీపీ హయాంలో ఆమోదం తెలిపారని చెప్పారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులకు వైసీపీ 5 ఏళ్ల పాలనలో కేవలం 2,000 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 8,000 కోట్ల సీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టామన్నారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 738 కిలోమీటర్ల వరకు, మడకసిర కెనాల్ 493, అమరాపురం చెరువు వరకు కృష్ణా జలాన్ని తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదే అన్నారు. శ్రీకృష్ణదేవరాయల తర్వాత చంద్రబాబు హయాంలోనే రాయలసీమ చెరువుల్లో జలకళ సంతరించుకుంది అన్నారు. రాయలసీమ లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే. అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక చేత్తో 5వ తారీఖున ఇచ్చి ఇంకొక చేత్తో 20వ తారీఖునే మరి స్టేటర్ తెచ్చుకున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత, రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు చాలా క్లియర్గా రాయలసీమ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే ఆ రోజు 1924 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. రాయలసీమ బిడ్డ అంటారు. మరి రాయలసీమకు 5 సంవత్సరాల్లో మీరు ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే ఇరిగేషన్కి 2,000 కోట్ల రూపాయలు. 14, 19 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలోనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు. ఈరోజు మళ్ళీ 24లో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరన్నర కాలంలోనే 8,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అంటే ఆ రోజు మరి 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు, ఈరోజు సంవత్సరన్నరలోనే 8,000 కోట్ల రూపాయలు. అంటే ఎవరికి ఉంది రాయలసీమ ఇరిగేషన్ మీద చిత్తశుద్ధి?